వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి విలేజ్ మ్యాప్ని జియో రిఫరెన్సింగ్ ఎలా చేయాలి, మనకి అవైలబిలిటీగా ఉన్న ఓఎస్ డేటాతో జియో రిఫరెన్సింగ్ చేసి దాన్ని కేఎంఎల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇవాళ మన వీడియోలో నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. విలేజ్ మ్యాప్ని జియో రిఫరెన్సింగ్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన డేటా వచ్చేసి విలేజ్ బౌండరీ మీద మనకి ఏవైనా స్టోన్స్ అవైలబిలిటీగా ఉంటే ఆ కోఆర్డినేట్స్ అనేవి మనకి మెయిన్గా విలేజ్ మ్యాప్ టిఫ్ ఫైల్ ఒకటి కావాలి. అవి రెండు ఉంటే మనకి ఈ జియో రిఫరెన్సింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యూజెస్ ఓపెన్ చేయగానే పైన లేయర్ అనే మెనూ టూల్ బార్లో లేయర్ అనే ఆప్షన్లో మనకి జియో రిఫరెన్సింగ్ అని ఉంటుంది. కొంతమందికి వచ్చేసి ఇక్కడ రాస్టర్ అనే దాంట్లో మనకి జియో రిఫరెన్సింగ్ అనేది ఉంటుంది కొన్ని వర్షన్స్లో. ఒకవేళ మీకు ఇక్కడ జియో రిఫరెన్సింగ్ అనేది ఎక్కడ కనిపించకపోతే ప్లగ్గిన్స్లో మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లో ఇక్కడ జియో రెఫరెన్సర్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు వర్షన్స్ని బట్టి ఒక్కోసారి రాస్టర్ అనే మెనూ టూల్ బార్లో కనిపిస్తుంది, ఒక్కోసారి లేయర్ అనే దాంట్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు లేయర్ అనే దాంట్లో జియో రెఫరెన్సర్ అనేది కనిపిస్తుంది. క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇందులో మనం ఫస్ట్గా ఇందులో విలేజ్ మ్యాప్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఏవైనా సరే ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే మనం రాస్టర్లోనే ఇన్సర్ట్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ రాస్టర్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను విలేజ్ మ్యాప్ సెలెక్ట్ చేసుగానే నాకు ఇలాగా విలేజ్ మ్యాప్ అనేది ఓపెన్ అయింది. ఇలా విలేజ్ మ్యాప్ ఓపెన్ అయిన తర్వాత నాకు అనేది ఓఎస్ డేటా ఉంది కదా, నాకు వచ్చేసి మొత్తం 8 పాయింట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఆ 8 పాయింట్స్ అనేవి నేను కోఆర్డినేట్స్ ఎంటర్ చేసేసి నేను ఈ విలేజ్ మ్యాప్ పైన నేను పాయింట్స్ అనేవి క్లిక్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ ఒక పాయింట్ తెలుసు. ఆ పాయింట్ ఎలా పెట్టాలంటే ఇక్కడ మనకి యాడ్ పాయింట్ అని ఉంటుంది. ఈ యాడ్ పాయింట్ క్లిక్ చేసి మనకి ఎక్కడైతే ఓఎస్ అనేది ఉందో ఆ విలేజ్ మ్యాప్ పైన అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కోఆర్డినేట్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ ఎంటర్ చేయాలి, ఇక్కడ వచ్చేసి వై కోఆర్డినేట్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈపీఎస్జి 32644లో WGS84 44 జోన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ XY కోఆర్డినేట్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు ఆ విలేజ్కి సంబంధించి 8 పాయింట్స్ కోఆర్డినేట్స్ అనమాట. ఫస్ట్ పాయింట్ది 36137, నెక్స్ట్ వచ్చేసి వై కోఆర్డినేట్ వచ్చేసి 1740466, .252. చూసారా, నాకు ఇక్కడ అనేది ఒక పాయింట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నాను. అది వచ్చేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ XY కోఆర్డినేట్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్.
చూసారా, నాకు ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా మనం కోఆర్డినేట్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి స్టార్ట్ జియో రెఫరెన్సింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాం. ఇక్కడ ప్లీజ్ సెట్ అవుట్పుట్ ఫైల్ నేమ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేస్తాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్మేషన్ టైప్ వచ్చేసి లీనియర్ పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అవుట్పుట్ ఫైల్ వచ్చేసి మనం బ్రౌజ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేస్తాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్ట్ జియో రిఫరెన్సింగ్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా మ్యాప్ అనేది జియో రిఫరెన్సింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేస్తే, క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ ఫైల్ని మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. అది ఇమేజ్ ఫార్మాట్ కాబట్టి లేయర్, యాడ్ రాస్టర్ లేయర్ క్లిక్ చేసిన తర్వాత నేను బ్రౌజ్ చేస్తున్నాను. మన విలేజ్ మ్యాప్ వచ్చేసి ఇదండి, అది క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు మనం కొత్తగా జియో రిఫరెన్సింగ్ చేసిన తర్వాత వచ్చిన విలేజ్ మ్యాప్ వచ్చేసి ఇది. క్లిక్ చేసి ఓపెన్ కొట్టాను, యాడ్ క్లోజ్. మనకు అనేది ఇక్కడ విలేజ్ మ్యాప్ అనేది యాడ్ అయింది. ఇలా మనం మ్యాప్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పాలిగాన్ లేయర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. దానిలోకి నేను లేయర్లోకి వెళ్ళాను, క్రియేట్ లేయర్, న్యూ షేప్ లేయర్ వచ్చేసి నేను పాలిగాన్ లేయర్ అని సెలెక్ట్ చేస్తున్నాను, సేవ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి పాలిగాన్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత నేను ఈ పాలిగాన్ లేయర్తో మన విలేజ్ బౌండరీ మొత్తం నేను డ్రా చేస్తున్నాను. మొత్తం నేను ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ప్రతి పాయింట్ మనం పాలిగాన్ లేయర్తో ప్రతి బెండ్ ఒకసారి చెక్ చేసుకొని డ్రా చేసుకుంటాను. ఇలా నేను విలేజ్ బౌండరీ మొత్తం ఒక పాలిగాన్ లేయర్తో డ్రా చేసుకుంటున్నాను. ప్రతి బెండ్ పాయింట్ కూడా మనకి కంటికి కనిపించే బెండ్తో సహా నేను ఇలా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. నాకు అనేది విలేజ్ మొత్తం ఒక పాలిగాన్ లేయర్లో వచ్చేసింది. ఇలా విలేజ్ మొత్తం ఒక పాలిగాన్ లేయర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఈ పాలిగాన్ లేయర్ని కేఎంఎల్ కింద డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకుంటే మనకి విలేజ్ మ్యాప్ అనేది విలేజ్ మ్యాప్ కేఎంఎల్ అనే అవుటర్ బౌండరీ వరకు మనకి కేఎంఎల్ రూపంలో వస్తుంది. అది ఎలా అంటే పాలిగాన్ లేయర్కి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టామంటే ఇక్కడ సేవ్ ఫీచర్ యాజ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్ ఫార్మాట్లో మనకి ఇప్పుడు కేఎంఎల్ ఫార్మాట్ కావాలి కాబట్టి నేను కేఎంఎల్ సెలెక్ట్ చేశాను. ఫైల్ పాత్ అడుగుతుందండి. ఫైల్ పాత్ అడిగిన తర్వాత నేను ఎక్కడ సేవ్ చేసుకోవాలను కేఎంఎల్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం వచ్చేసి మన జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి నేను ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అయ్యి ఉంది.
ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేద్దాం. ఆ ఫైల్ అనేది నేను జియో రెఫరెన్సింగ్ ఆఫ్ విలేజ్ మ్యాప్లో క్లిక్ చేశాను. అది వచ్చేసి నాకు సామంతపూడి విలేజ్ కేఎంఎల్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఓన్లీ అవుటర్ బౌండరీ వరకే కేఎంఎల్ అనేది నేను మీకు చూపించాను. అలాగే సర్వే నెంబర్స్, దాని లోపల ఉన్న సర్వే నెంబర్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది నేను ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.